మావా ప్రెజెంట్ 'అల్లు అర్జున్' అన్న లైనప్ అయితే మామూలుగా లేదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. 'పుష్ప 2' లాంటి మూవీ తర్వాత ఇంకా ఏ డైరెక్టర్‌తో చేస్తారని అందరూ అనుకుంటూ ఉంటే అందరికి షాక్ ఇస్తూ తమిళ్ డైరెక్టర్‌తో అయితే అనౌన్స్ చేశారు. అదే 'ఏఏ 22' అతలి గారితో అయితే మనకి ఈ మూవీని అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఇది ఫ్యూచరిస్టిక్ మూవీ కావడంతో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు ఈ మూవీ స్టోరీ అనేది ఎలా ఉంటదో అని. ఎందుకంటే ఈ మూవీ గురించి వాళ్ళు ఇస్తున్న హైప్ అనేది అలాంటిది మరి. చాలా హాలీవుడ్ స్టూడియోస్‌కి వెళ్ళి అక్కడున్న కాస్ట్యూమ్స్ అయినా అండ్ అంతే కాకుండా వీఎఫ్ఎక్స్ డిజైనర్స్‌తో అయినా చాలా పెద్దగా అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్‌గా చూసుకుంటే హాలీవుడ్ 'బ్యాట్‌మ్యాన్' కాస్ట్యూమ్ ఇలాంటి కాస్ట్యూమ్స్‌తో అయితే మనకి ఈ మూవీ టీమ్ అయితే దర్శనం ఇచ్చారు కాబట్టి ఇదేమైనా సూపర్ హీరో టైప్ ఆఫ్ మూవీనా? లేకుంటే ఇంకా చాలా సైఫై మూవీనా? సో, ఎవరికీ ఏమీ తెలియకుండా చాలా క్యూరియాసిటీతో అయితే ఉన్నారు. ఈ మూవీ అట్లీ గారి మూవీ అనే కింద ఈ మూవీ స్టోరీ అనేది చాలా డిఫరెంట్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటది. అండ్ వీళ్ళు చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు అనే బస్సే ఎక్కువగా ఉంది. సో, మావ ఈ మూవీ గురించి కాసేపు పక్కన పెడితే ఈ మూవీ తర్వాత ఇంకొక మూవీ గురించి మన తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారితో అయితే అనౌన్స్ చేశారు. ఫ్రాంక్‌గా చెప్తున్నా గాయ్స్ ఈ ఫస్ట్ టైం ఈ అప్డేట్ విన్నప్పుడు నేనైతే అసలు మనకెందుకు ఇవంతా ఇప్పుడంతా చాలా బాగానే ఉంది కదా అన్న అని నేనైతే అనుకున్నా. బట్ ఇప్పుడిప్పుడు నేను ఆలోచిస్తే నాకే బుర్ర పాడవుతుంది. ఎందుకంటే దీని వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది. దాని గురించి డీప్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాము. మీకు తెలిసింటే ఇంతకు ముందు నేనే వీడియో చేశాను. మనకి ఈ మూవీ అవసరమా? అనవసరంగా అనౌన్స్ చేశారు. అనవసరంగా తీస్తున్నారని నేనే చెప్పాను. బట్ ఇప్పుడే నేనైతే చాలా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైన విషయాలైతే మీతో షేర్ చేసుకుంటున్నా గాయ్స్. సో, నాకు తెలిసి దీని వెనక చాలా పెద్దగానే ప్లాన్ ఏసారు మన అల్లు అర్జున్ అన్న చూసుకుంటే. అదేంటో మీకు ఫుల్ డీటెయిల్‌గా చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ముందుకు రావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. గాయ్స్ మీరు సబ్స్క్రైబ్ చేశారనే అనుకుంటున్నా. ఇంకా విషయానికి వస్తే దీని వెనుకున్న అల్లు అర్జున్ అన్న మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే 'పుష్ప' మూవీ తర్వాత అల్లు అర్జున్ అన్నకి నార్త్ సైడ్ నీకు మంచి ఫ్యాన్ బేస్ బిల్డ్ అయి ఉంది. అండ్ మన తెలుగు స్టేట్స్ నీకు గుర్తి ఫస్ట్ ఇంకానే ఉండి మంచి కాన్స్టెంట్ ఫ్యాన్ బేస్ గుర్తి. అండ్ అంతే కాకుండా ఇప్పుడు మనకి మలయాళం నుంచి గుర్తి మీకు తెలుసో లేదో అల్లు అర్జున్ అన్నకి కొంచెం ఫ్యాన్ బేస్ అయితే ఎక్కువగానే ఉంది మన హీరోస్‌తో పోల్చుకుంటే. అండ్ ఇంకా తమిళనాడు సైడ్ చూసుకుంటే ఏ హీరోకి తెలుగులో నాకు తెలిసినంత వరకు పర్సనల్‌గా తెలుగులో ఏ హీరోకి తెలుగు అనే కాదు నార్త్ ఇండియన్ అయినా, కన్నడ ఇంకో అయినా ఏ హీరోకి అంత ఫ్యాన్స్ అయితే లేరు. ఎందుకంటే అక్కడ తమిళ్ హీరోస్‌ని చూడడానికే టైం సరిపోద్ది కాబట్టి తెలుగు ఇంకో ఏ హీరోకి ప్రెజెంట్ అంత ఫ్యాన్ పేజ్ అయితే లేదు గాయ్స్. సో, ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మన అల్లు అర్జున్ అని అయితే మాస్టర్ ప్లాన్ ఏసారు. తమిళ్ డైరెక్టర్స్‌తో మూవీ తీసి బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్. అది కూడా మనం మన ఇండస్ట్రీలో మన టాప్ డైరెక్టర్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ అని ఎలా అనుకుంటామో అలా తమిళ్ ఇండస్ట్రీలో వాళ్ళ టాప్ డైరెక్టర్స్ అయిన లోకేష్ కనకరాజ్ అండ్ అతలి గారితో మనకి ఈ డైరెక్టర్స్ చాలు మావా తమిళ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అన్నకి మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేయడానికి. మీరు అనొచ్చు వాళ్ళకి తమిళ్ హీరోస్ లేదా బ్రో మనల్ని ఎందుకు చూస్తారని. తమిళ్ హీరోస్ గుర్తి ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు మనల్ని ఖచ్చితంగా చూసే తీరుతారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే తమిళ్ ఇండస్ట్రీలో 1000 క్రోర్స్ కొట్టగలిగే హీరో అంటే మనకి విజయ్ తలపతి గారు అండ్ రజనీకాంత్ గారే. వీళ్ళిద్దరు చూసుకుంటే రజనీకాంత్ గారు చూసుకుంటే ఏజ్ వల్ల ఆయన అయితే ప్రెజెంట్ 1000 కోట్లు కొట్టగలిగే మూవీస్ అయితే ఆయన తీయలేరనే అనుకుంటున్నా. అండ్ విజయ్ తలపతి గారు చూసుకుంటే రాజకీయాల వల్ల ఆయన అయితే మూవీస్‌కి కొంచెంగా మూవీస్‌కి అయితే దూరం అవుతూ వస్తున్నారు. అండ్ మన సూర్య గారు చూసుకుంటే ఇప్పుడు వరుస ఫ్లాప్స్‌తో అయితే ఉన్నారు. ఇంకా ధనుష్ గారు చూసుకున్న అప్పట్లో ఆయన తమిళ్ ఇండస్ట్రీలో ఆయన ఎరా నడిచినప్పటికీ ఇప్పుడైతే తక్కువ అవుతూ వస్తుంది గాయ్స్. అండ్ ఇంకా మనకి దుర్గా సల్మాన్ గారు చూసుకుంటే ఆయన 100 కోట్లు కొట్టొచ్చేమో గానీ 1000 క్రోర్స్ అయితే ఇప్పటి ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఆయన అయితే కొట్టలేరు. ఇంకా తమిళ్ ఇండస్ట్రీలో నేను ఏ హీరోని మర్చిపోయినప్పటికీ ప్లీజ్ నన్నైతే ఇంకా ఎక్కువ చెప్తే లెంత్ అవుతది కాబట్టి ప్లీజ్ ఏమనుకోకండి గాయ్స్. అండ్ ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా ఇక్కడ తమిళ్ డైరెక్టర్స్ ఎందుకు తెలుగు హీరోస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే విషయానికొస్తే తెలుగు హీరోస్ ఎరానే నడుస్తున్న మావా ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో చూసుకుంటే. సో, ఇప్పుడు తమిళ్ డైరెక్టర్స్ 1000 క్రోర్స్ బరిలోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా తెలుగు హీరోస్ సహాయం తీసుకోవాల్సిందే మావా. సో, అందుకే ఇప్పుడు ఈ మూవీస్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. అండ్ గైస్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ నాకు 'ఏఏ 22' మూవీ విషయం గురించి తెలీదు కానీ 'ఏఏ 23' మూవీ అదే లోకేష్ కనకరాజు గారితో అనౌన్స్ అయిన మూవీ అయితే
ఇంకా మన తెలుగు స్టార్స్‌తో ఇంకా చాలా మందికి నరేషన్ చేశారంట. అండ్ ఇక్కడ ఫైనల్‌గా మనకి అల్లు అర్జున్ గారిదైతే కన్ఫర్మ్ అయింది. అండ్ మామ మీరనొచ్చు అతలి గారితో వదిలేయి బ్రో. ఇప్పుడు మనకి లోకేష్ కనకరాజు గారితో చూసుకుంటే 'కూలీ' అలాంటి మూవీ తీశారు గదా! ఇప్పుడు మనకు అవసరమా అని. నేను ఫస్ట్ అలాగే అనుకున్నా మామ. బట్ ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్‌గా వినండి. ఈయన 'లియో' అండ్ 'కూలీ' ఇలా తీసినప్పటికి ఒకప్పుడు ఈయన 'ఖైదీ' అండ్ 'విక్రమ్' ఇలాంటి మూవీస్ తీసిన ఆయన కాబట్టి మనం ఈయన్ని నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ ప్రతి మూవీ హిట్ కొట్టాలంటే అవ్వదు మావ. అండ్ మీరు అనొచ్చు మనకి 'రాజమౌళి' వీళ్ళంతా ఉన్నారు కదా అని. వాళ్ళు వాళ్ళు ఉన్నప్పటికి అంటే అందరికీ అలాగే అవ్వదు కదా గైస్. సో, అందుకే ఈయన్ని నమ్మాలి. అండ్ నేనైతే నాకు తెలిసినంత వరకు బాగానే తీస్తారని అనుకుంటున్నా. సో, చూద్దాం. అండ్ ఏంటో ఈ మూవీ తీస్తున్నందుకు నాకైతే ఎలాంటి రిగ్రెట్ ఫీలింగ్ అయితే లేదు. జస్ట్ ఒకే ఒక బ్యాడ్ ఫీలింగ్ ఏంటంటే 'ఖైదీ' మూవీ తీసిన తర్వాత ఇది తీస్తే బాగుండేదేమో అనిపించేది అంతే గైస్. ఇంక అంతకు మించి నాకు ఇంకేం లేదంటే. సో, మావ ఇవి రెండే తమిళ్ మూవీస్ చెప్పాను కదా! ఈ 2 తమిళ్ మూవీస్ తీయడం వెనకాల ఉన్న రీజన్ ఏంటో మీకు అందరికి క్లియర్‌గా అర్థమైందే అనుకుంటున్నా. అదే తమిళ్ ఆడియన్స్‌ని అయితే మన వైపు తిప్పుకోవడానికి. సో, చూద్దాం ఇది ఎంతవరకు వర్క్ అవుతదో లేదో. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి మావ. అండ్ నెక్స్ట్ మూవీ చూసుకుంటే ఈ మూవీ అంటే పెద్ద డౌట్ గైస్. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటది. ఈ మూవీ ఇద్దరు హీరోస్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటది. ఎవరు తీస్తారైతే ఇప్పటికి కన్ఫర్మ్ లేదు. అదే 'ది గాడ్ ఆఫ్ వార్'. 'గాడ్ ఆఫ్ వార్' మనకి మైథాలజికల్ మూవీ కుమారస్వామి పైన. సో, చూద్దాం ఈ మూవీ ఎవరి చేతికి వెళ్తదో. ఈ మూవీకి అయితే ఇప్పుడు ఇద్దరు హీరోస్ అయితే ఉన్నారు గైస్. అదే మనకి అల్లు అర్జున్ అన్న అండ్ ఎన్టీఆర్ అన్న. ఇద్దరిలో ఎవరైనా తీయొచ్చు. మీకు ఎవరు తీస్తే బాగుంటది అనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో, ఇంకా ఈ వీడియో అయితే ఇంతే గైస్. నేను చెప్పాల్సింది మీకు క్లియర్‌గా అంతా చెప్పాననే అనుకుంటున్నా. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ 'గాడ్ ఆఫ్ వార్' అనే మూవీ వీళ్ళిద్దరిలో ఎవరు తీస్తే బాగుంటది అనుకుంటున్నారు కింద కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ మూవీస్ పైన ఏ హీరోస్ పైన ఇలాంటి వీడియోస్ చేయాలి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తాను. అండ్ మీరు మన ఛానల్‌లో వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.